ఎనర్జీతో కంపేర్ చేస్తే. అండ్ అండ్ ఆల్సో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన వెటకారం అసలు అది అందరికన్నా హైలైట్ అనమాట. అందుకే ఆయన సినిమాలు అంత హ్యూమరస్గా ఉంటాయి. నాగేశ్వన్ గారు ఇక్కడండి, ఇక్కడ ఎస్ స్ట్రైక్. హాయ్ హాయ్. హలో. యాక్చువల్గా వంశీ పాపం చాలా కష్టపడి చేశాడని అనిపిస్తుంది సాంగ్ చూస్తుంటుంటే. కష్టపడ్డాడు. అయితే ఈ సాంగ్ డిలీట్ అవ్వడం వెనక అనుదీప్ గారి ఆస్తం ఏమైనా ఉందా? అనేది హస్తం డెఫినెట్లీ ఉండొచ్చు, కానీ ఇప్పుడే చెప్పట్లేదు దాని గురించి. మై నెక్స్ట్ క్వశ్చన్ టు సింగర్ వంశీ. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరు ఈ మూవీ గురించి స్పెషల్గా సాంగ్ పాడారు కదా. జనరల్గా సింగర్స్ ఎవరైనా ముందుగా ట్రైన్ అవుతారు ఏదైనా సాంగ్ పాడాలంటే. మీరు ఎక్కడ నేర్చుకున్నారో చెప్తే ఏ ఆర్టిస్టు నేర్చుకోరు, ఎందుకంటే డిలీట్ అవ్వవు కదా భవిష్యత్తులో. ఎందుకండి చచ్చిన పామును మళ్ళీ చంపుతున్నారు? ఓకే, నేను ఎక్కడ నేర్చుకోవాలి, నాకు సొంతంగా వచ్చిన టాలెంట్ ఇది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే అండి. ఐ థింక్ ఆడియన్స్ ఇంకెవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఇస్ దేర్ ఎనీవన్ ఇంకెవరైనా అడగాలి? హాయ్, అడగండి గట్టిగా. ఆర్ మైక్ ఇవ్వండి. హలో సార్. వంశీ నీకే. నాగేశ్వరి. వంశీ క్వశ్చన్ నాకా? ఓకే సార్, మీ ప్రొడక్షన్ హౌస్లో ఎప్పుడు లైట్ హార్ట్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మహానటి కానీ, కలిగే కానీ, జాతరత్నాలు కానీ లైట్ హార్ట్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక వైలెంట్ ఫిలిమ్స్ ఎందుకు చేయరా? ఈ సినిమా చాలా వైలెంట్గా ఉంటుందండి సంగీతం గారు. అందుకే ఫస్ట్ డిలీటెడ్ సాంగ్తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ నరికేసాం అనమాట, దాని తర్వాత స్టార్ట్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఓల్డ్ యాక్టర్స్కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? అంటే మహానటి సావిత్రి బయోపిక్ మీరే తీశారు. అండ్ ఆల్సో ఏంటంటే సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ ఫిల్మ్ మీరే చేయాలి ఎందుకు అనుకున్నారు? అంటే లెజెండ్ అండి, ఇంకేం లేదు, పెద్ద రీజన్ ఏం లేదు. అంటే అంత స్మార్ట్ ఆన్సర్ లేదు. జస్ట్ అ లెజెండ్. అండ్ ఆయన సినిమా తీయాలంటే ఇంకా తీయాలంతే. అంటే ఇంకో డౌట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆయన బయోపిక్ మీరు మళ్ళీ తీస్తారా? ఆయన బయోపిక్ మీరు తీస్తారా? లేదండి, నేను బయోపిక్ ప్రెజెంట్లీ అయితే ఏం ప్లాన్ చేయలేదు. అండ్ మీరు తీస్తే చూడాలి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో సార్, గుడ్ ఈవినింగ్. వంశీ, గుడ్ ఈవినింగ్. హాయ్. హాయ్. సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ని మళ్ళీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ని మీరు మాత్రమే ఎందుకు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? ఇంకెవరు చేయలేదు కాబట్టి అంతేనా? అంతే, ఇంకేం. దేవిశ్రీ గారు కూడా వచ్చింటే ఇంకా ఇంకా చాలా హ్యాపీ. చాలా బాగుండేది, కానీ డిలీటెడ్ సాంగ్ కదా. సాంగ్ లాంచ్ అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యారు, డిలీటెడ్ సాంగ్ అని అప్పుడు చదివారు, అప్పుడు అలానే బ్యాక్ అలా వెళ్ళిపోయారు అనమాట. దేవిశ్రీ గారు ఎప్పుడు వస్తారో కొంచెం ఏమైనా తెలుసుకోవచ్చా? దేవిశ్రీ గారా? వస్తారు డెఫినెట్లీ. మా కోసం రావాలి, డెఫినెట్లీ మీరు వస్తారు. చెప్పండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. వస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వంశీ బ్రో, మీకే క్వశ్చన్. ఎస్. హువా సియా అని చెప్పి నేర్పించారు కదా చాలా మంది సింగర్స్కి. ఏడిపించానా? నేర్పించారు. అదే ఏడిపిస్తూ నేర్పించారు. అయితే అక్కడ చూసా మీకు సింగింగ్ చేయమని అవకాశం వచ్చింది. అట్లేం లేదు, ఈ సినిమాలో అందరు పాడతారండి, సో అట్లా నేను కూడా అది మీకు అవకాశం అక్కడ నేర్పించడం వల్ల ఇలా వచ్చేసింది అంటారా? అలా దానికన్నా ముందే షూట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓ, మీలో సింగర్ని అప్పుడే గుర్తించారు ఎప్పుడు. సూపర్ సార్. మీకు సార్ రామ్ చరణ్ గారితో మీరు సినిమా తీసే ఉద్దేశం ఉందా? యా, తప్పకుండా సార్. యా, షూర్. వద్దే. అంటే రెడీ చేశారా స్టోరీ ఏమైనా? లేదు, రెడీ చేయలేదు సార్. ఇంకా ఈ స్టోరీలో అవుతున్నాయి సార్. ఈ స్టోరీలో అయిపోయిన తర్వాత. ఓకే సార్. సంగీతం శ్రీనివాస్ గారితో బెస్ట్ ఒక అందరితో షేర్ చేసుకునే మూమెంట్ ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి సార్. సంగీతం సార్ తోట ఒక సీన్ డిస్కషన్ అవుతుండే అండి. ఒక సీన్ డిస్కషన్, రైటర్స్, నేను, సంకల్ప్ అందరు సీన్ డిస్కషన్ సీరియస్గా చేస్తుంటే అందరు మాటలు విని ఆయన వెరీ గుడ్, బట్ ఫైనలీ వాట్ ఐ డూ అదే చేయండి అన్నాడు. సో ఫైనలీ ఐఎమ్ ద డైరెక్టర్, నాదే ఫైనల్ కాల్ అన్నారు. సో దట్స్ మై ఫేవరెట్ లైన్. సూపర్ సార్. వంశీ గారితో మంచి కామెడీ, అంటే జనరల్గా ఆయనతో కామెడీ ఎక్కువ ఉంటుంది,
మీ ఇద్దరు కాన్వర్జేషన్లో బాగా మీరు ఎక్కువ నవ్వుకున్న సిచ్యువేషన్ ఉందా? అదే సాంగ్ డిలీట్ అయిందన్న వెంటనే నేను చాలా నవ్వుకున్నాను. అప్పుడు కాన్వర్జేషన్ లేకుండే, కొంచెం ఆక్వర్డ్ సైలెన్స్ ఉండే ఇద్దరి మధ్య, అప్పుడు నవ్వుకున్నారు సార్. సూపర్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. June 11th. One more question అండి. అది సాంగ్ డిలీట్ చేస్తారు కదా, ఆయన పే కూడా డిలీట్ చేస్తారా? ఆయన పీ కదా, రెమ్యునరేషన్ సార్. పేనా, పేమెంటా? ఏ మంచి ఐడియా. ఏం డిలీట్ చేసేయండి. ఓకే, అంతే అనుకుంటా, అంతే. ఒక డిలీటెడ్ సాంగ్కి థ్యాంక్ యూ ఫర్ పేయింగ్ సో మచ్ అటెన్షన్. థ్యాంక్స్ గైస్. June 11th, watch the song, watch the movie. June 11th, watch the song, watch the movie. Thank you so much for coming, everyone. Thank you, guys.